ఒక్కొక్కసారి కొన్ని రెసిపీస్ ఒకేలా కాకుండా వేరే వేరేలా చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట. నేను ఇక్కడ పచ్చిరొయ్యల కర్రీలా కాకుండా ఫ్రైలా కాకుండా అయితే కొంచెం ముద్దకూరలాగా అయితే వండాను అనమాట. మా వారికి నచ్చేసింది. నువ్వే చేసావా, రెస్టారెంట్ స్టైల్లో అయితే వచ్చిందని అన్నారనమాట. లేదండి నేనే చేశానంటే కాసేపు అయితే ఆలోచిస్తున్నారు. కానీ ఈ పచ్చిరొయ్యలు తినడానికి అయితే ఎంత బాగున్నాయో చేయడానికి అంత టైం పట్టిందనమాట. బాగా చిన్న చిన్న పచ్చి రొయ్యలండి. ఈ రొయ్యలు చూస్తే చూడడానికి ఇంత ఎక్కువ కింద అనిపిస్తున్నాయి అనమాట. కానీ చేసిన తర్వాత తుక్కేమో ఇంత వచ్చింది. అందులో మనకి ఒలిచిన పచ్చిరొయ్య పప్పు అయితే చూసారా ఇంత క్వాంటిటీతో వచ్చిందనమాట. కానీ చేయడానికైతే 1 గంట అయితే పట్టిందనమాట. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం, అలాగే తయారు చేసుకున్న మసాలా పేస్టు, పెరుగు వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ సాల్ట్ వేయడం మర్చిపోయాను అనమాట. మళ్ళీ గుర్తొచ్చి సాల్ట్ అయితే యాడ్ చేశాను. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవడం అండి. ఇది అరగంట గంట నాని పని ఏమీ లేదనమాట. ఈ పచ్చిరొయ్య అనేది మామూలుగా కలిపేసుకొని కడాయిలో నూనె వేసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా ఎర్రగా వేపేసుకోవాలన్నమాట. గోధుమ రంగులోకి వచ్చే వరకు కూడా బాగా హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఎర్రగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ కలిపి పక్కన పెట్టుకొని ఈ పచ్చిరొయ్యల మిశ్రమాన్ని అంతటిని కూడా ఇందులో వేసేసుకొని పెద్ద హై ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ బాగా కలిపేసుకోవాలండి. ఇందులో వాటర్ అనేది అంతా కూడా బయటికి ఒక 5 నిమిషాల్లో రిలీజ్ అయిపోతుంది అనమాట. వాటర్ ఉంటుంది కదా ఆల్రెడీ రిలీజ్ అయిపోతుంది. తర్వాత మనం కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. నేను ఇక్కడైతే పచ్చిరొయ్యలు అలా ఫ్రై చేయకుండా కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే వాటర్ అనేది వేస్తే కొంచెం లోపల వరకు ఉడుకుతుందని చెప్పేసి నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. స్మెల్ అయితే చాలా బాగా వచ్చేస్తుందండి. ఇది రైస్లోకి వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుందన్నమాట. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.